Good morning to all. Good morning, sir. Good morning, Father. And teachers, all of you, good morning. Good morning. సో ఇప్పుడు ఒక అన్నోన్ పర్సన్ మీకు ఒక కొటేషన్ చెప్పారు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని. అవునా కదా? సో ఎస్పెషల్లీ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే 6th క్లాస్ వాళ్ళకి బోత్ మీడియంస్ మీరు చాలా ప్రెషర్స్ ఇన్ ది స్కూల్. ఎస్ ఆర్ నో? సో ఈ 9th 10th క్లాస్ వాళ్ళతో పోల్చుకుంటే మీరు ఈ స్కూల్లో వాతావరణాన్ని చాలా ఈజీగా మంచిగా మీకు మీ జ్ఞానాన్ని డెవలప్ చేసుకోవడానికి మీ జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఉపయోగించుకునే వాతావరణాన్ని మాత్రమే మీరు అలవాటు చేసుకోవాలి. అవి మాత్రమే మీ ఆలోచనలో ఉండాలి. ఎందుకని 9th క్లాసు 10th క్లాస్ అని నేను చెప్తున్నానంటే వాళ్ళు ఆల్రెడీ చాలా వరకు అది మంచి కానీ చెడు కానీ వాళ్ళ బ్రెయిన్లోకి ఎక్కింది. మేము చాలా వరకు వాళ్ళని ట్రై చేస్తున్నాం కానీ కంట్రోల్లోకి రాలేకపోతున్నారు. ఇంకొక సంవత్సరంలో 9th క్లాస్ వాళ్ళు బయటికి వెళ్తారు, 10th క్లాస్ వాళ్ళు ఈ సంవత్సరం బయటికి వెళ్తారు. కానీ తర్వాత 7th క్లాస్ కూడా, ఈ 6th 7th మీరందరూ మా చేతుల్లో ఉన్నారు. మిమ్మల్ని తీర్చిదిద్దగలిగేటువంటి జ్ఞానం ఉంది, సమయము మా కాడ ఉంది. సో మేము చెప్పిన మాటలను వినడానికి మీరు ఆసక్తిగా ఉండండి, సిద్ధంగా ఉండండి. మేము టీచర్స్ ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మేము కూడా ఒకప్పుడు ఇదే స్కూల్లో ఉన్నామని చెప్పట్లేదు, కానీ ఏ స్కూల్లో ఉన్నా ఇదే పొజిషన్లో ఉండి ఇక్కడ ఒక టీచర్ చెప్తున్న మాటలు మేము విన్నాం. అదే అనుభూతి మేము జీవితాంతం అనుభవిస్తూ ఉంటాం. ఎందుకంటే టీచర్ పిల్లలతో జీవితాంతం కలిసి ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కంటే కూడా స్కూల్లో ఉండేటువంటి పిల్లలతోనే ఎక్కువ సమయం కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవకాశం మాకు దేవుడు కల్పించాడు. మీరు ఎలాగైతే ఆలోచిస్తారో, మీరు ఏ పనులు చేస్తుంటారో ఎప్పుడు చూస్తూ మేము పెరుగుతూ ఉన్నాం కాబట్టి అదే అనుభూతి ఏ ఒక్క ఉద్యోగస్తుడికి చిక్కదు. ఇంకా ఆ దేవుడు ఒక టీచర్కే ఇచ్చాడు. అందుకే మేము చాలా సంతోషంగా ఉంటాం. మేమేం మీకు శత్రువులం కాదు, మేము మాన్స్టర్లం కాదు, రాక్షసులం కాదు, ఫ్రెండ్స్. జీవితాంతం మీకు ఫ్రెండ్స్గానే ఉంటాం. మీరు పూర్వ విద్యార్థులుగా మీరు ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీరు ఏదైనా సాధించి బయటికి వెళ్ళినా, ఏం సాధించకపోయినా, ఎక్కడ కనిపించినా ఒక ఫ్రెండ్గా గురువు గారు బాగున్నారా లేదా టీచర్ గారు బాగున్నారా అనేసి మీరు పలకరించగలిగేటువంటి పొజిషన్ మేము ఉన్నటువంటిది. కొన్ని సంవత్సరాల తర్వాత మీలో కొంతమంది టీచర్లు అవ్వచ్చు, లేదా వేరే వేరే పొజిషన్లోకి వెళ్ళచ్చు. కానీ టీచర్ అనేది చాలా ప్రౌడ్గా మేము చెప్పుకుంటున్నాం. కారణం ఏంటంటే మీ ఆలోచన ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఎందుకంటే మేము అక్కడి నుంచే వచ్చాం. ఎలా బిహేవ్ చేస్తారో మాకు తెలుసు. వెనకాల టీచర్స్ని మీరు ఎలాంటి కామెంట్ చేస్తారో కూడా తెలుసు. కాబట్టి సమయాన్ని చాలా ఉపయోగించుకుంటే మీరు అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. అర్థమవుతుందా? అలాగే గర్వం అనేది మనకి ఎప్పుడు కూడా ఉండకూడదు. ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. ఒక టేకు చెట్టు ఉందంట. అది ఎప్పుడు అడవిలో ఉండి, నేను చాలా అందంగా ఉన్నాను, చాలా ఎత్తుగా ఉన్నాను, నన్ను ఎవరు ఏమి చేయలేరు అనుకుంటూ ఉంటుందంట. పక్కనే ఒక చిన్న చెట్టు, ముళ్ళ పొదల లాంటిది ఒకటి. దాన్ని చూసి నేను చాలా అందంగా ఉన్నాను అనుకుంటుంది. దాన్ని చూసి ఎవరు? ఆ టేకు చెట్టు చాలా అందంగా, ఏపుగా, చక్కగా పెరిగినది, నన్ను ఎవరు ఏం చేయాలనుకుంటూ ఉంటుంది. కానీ కొంతకాలం తర్వాత ఒక పెద్ద గాలి దుమారం రాగానే సగం ఇరిపి కింద పడిపోద్ది. దానికి ఏమైనా అయితే కింద ఉన్నదానికి దాన్ని ఏం చేయలేదు ఆ గాలి. కానీ ఇది అందంగా ఉన్నాను, అందరికంటే అందంగా ఉన్నాను అని చెప్పుకుంటూ ఉంది కదా గర్వంగా. అది సగానికి ఇరిగిపోయింది. సగం ఇరిగిపోయినా కానీ దాని గర్వం తగ్గల. ఇంకొన్నాళ్ళకి ఒక వరద వచ్చింది.
అది కనపడకుండా పోయింది. ఆ ముళ్ళ పొద మాత్రం అక్కడే ఉండిపోయింది. గర్వం అనేది ఎప్పుడు కూడా మనకు చెంతకి చేరకూడదు. అర్థమవుతుందా? సో తర్వాత 10th క్లాస్ ఆల్రెడీ నేను 6th 7th చెప్పాను. 10th క్లాస్ సమయం లేదు, ఇంకెన్ని రోజులు ఉంది మీకు? కాబట్టి ఈ రోజుల్ని మళ్ళీ మీరు తీసుకురాలేరు. 10 సంవత్సరాల కష్టం, 10 సంవత్సరాల కష్టం ఇంకొక నెల రోజుల్లో మీ ముందుంది. మీరు ఏం చేయగలుగుతారో ఈ ఒక్క నెలలోనే మీరు చేయగలుగుతారు. జీవితాంతం మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ సర్టిఫికేట్, ఆ బోర్డు ఇచ్చే సర్టిఫికేట్. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆఫీసులోకి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మీ 10th క్లాస్ ఒక్కసారి చూపించండి అంటారు. అవి చూసిన ప్రతిసారి నీ కళ్ళల్లో ఆనందం, ఆ మెరుపు నీకు కనిపించాలి. ఆ రకంగా మీరు తయారు చేసుకోవాలి. ప్రతి సమయం, ప్రతి నిమిషం మీరు వృధా చేసుకోకుండా ఉపయోగించుకోగలిగితే ఆ సర్టిఫికేట్ లో వచ్చే మార్క్స్ మీకు జీవితాంతం మీ కళ్ళల్లో ఆనందాన్ని, మెరుపుని మీకు చూపిస్తుంటుంది. మీరు అనుకోవచ్చు ఇంకా నెల రోజులు ఉంది. చాలా మంది భయపడుతూ ఉండొచ్చు కూడా, ఇక్కడ టైం లేదేమో, నేను ఇంకేం చేయలేమో అనేసి. ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు దాకా బాగా చదివినవాడు 500 పైగా వచ్చినా ఇప్పుడు చదివిన వాడు ఖచ్చితంగా 300 నుంచి 450 లోపైన ఖచ్చితంగా సాధించగలుగుతారు. ప్రతి నిమిషాన్ని యూజ్ చేసుకోండి, ఎక్కడా వేస్ట్ చేసుకోవద్దు. మీరు బ్రేక్ టైంలోనో లీజర్ టైంలోనో ఖాళీగా కొద్దిసేపు కూర్చుందామని ఎప్పుడు అనుకోవద్దు. ప్రతి క్షణం మీరు నిద్రపోతున్నా కూడా నాకు ఇంకా రాలేదేమో కదా, ఇంకా నెల రోజులే కదా ఎగ్జామ్స్ ఉంది, నేను నిద్రపోతున్నానేంటి, ఎప్పుడు తెల్లారుద్దు నేను లెగవాలి, చదువుకోవాలి అనే ఆలోచనలోనే ఉండాలి తప్ప ఏ సమయాన్ని కూడా మీరు వేస్ట్ చేసుకోవద్దు. వేస్ట్ ముచ్చట్లు ఉంటాయి, కొన్ని బ్రేక్ టైంలో యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది, చూస్తూనే ఉంటారు, గమనిస్తూనే ఉంటారు. పూర్తిగా అవాయిడ్ చేయండి. ఈ ఒక్క నెల రోజులు కష్టపడితే ఈ 10 సంవత్సరాలు మీరు చదువుకోండి. ఏ అయితే సమయం ఉందో ఆ సమయం మొత్తం కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. దానికి మీ తల్లిదండ్రులు కూడా గర్వంగా చెప్పుకుంటారు, పలానా స్కూల్లో కేవలం ఎడ్యుకేషనే కాదు, డిసిప్లిన్, స్పోర్ట్స్ అన్ని కూడా ఈ స్కూల్లో ఉన్నాయి. మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ఈ స్కూల్కి రావాలి. మీరు చేయగలిగేది ఈ స్కూల్కి ఏదైనా ఉండదంటే మీరు మంచి మార్క్స్ తీసుకుని బయటికి వెళ్తే ఆ మార్క్స్ చూసి ఇంకొంతమంది కొత్త అడ్మిషన్స్, కొత్త పిల్లలకి అవకాశం కల్పించాలి. మీరు చేస్తారని, మంచి మార్క్స్తో విజయంతో మీరు ముందుకెళ్లాలని మీ తల్లిదండ్రులకి అలాగే మీ పాఠాలు చెప్పినటువంటి గురువులకి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫాదర్కి, టీచర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు.